కాలంతా చూడండి ఎలా అయిపోయిందో అసలు. రియల్గా అసలు నాకు ఎంత సాఫ్ట్ చేసేసింది తెలుసా తన కాలైతే. బట్ నాకు ఏమైందంటే అక్కడ అంతా ఏరియా మొత్తం కూడా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్మైలీ. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నేను ఏమేమి వీడియోస్ చేశానని ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి. ఎస్పెషల్లీ స్కిన్ కేర్వి. అండ్ ఆల్సో ఈరోజు నేను చూపించే వీడియో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా క్రాక్ హీల్స్ అనమాట. నాకు చాలా పగుళ్ళు అవుతున్నాయి కాళ్ళకి. దాని గురించి సో నేను ఇంకా పార్లర్కి వెళ్ళి తీపించుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న న్యాచురల్స్ పార్లర్కి వెళ్ళాను. అది 5 minutesే అనమాట. సో ఇక్కడ తను నాకు ప్రిపేర్ చేస్తుంది. సో ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి. సో నేను తనకు అడిగాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఎందుకు అవుతాయి క్రాక్ హీల్స్ అని చెప్పేసి. సో ఇంకా ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత నేను వాటర్లో కాలు పెట్టమని చెప్పేసి చెప్పింది. అసలు కాలు పెట్టగానే అసలు తోలు ఎక్కడ ఊరొచ్చేస్తుంది అనుకున్నా నేను, అంత వేడిగా ఉన్నాయి. సో ఇంకా వెంటనే తీసేసాను కాలు బయటికి, ఆ వేడి తట్టుకోలేక. సో తను చెప్తుంది అనమాట కొంచెం వేడి అనిపిస్తే కొంచెం త్వరగా స్కిన్ తీయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టు తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ దిమ్మ తిరిగిపోయింది, ఇంకా వేడి ఎక్కువ ఉంది కదా. సో చల్లనీళ్ళు కలుపుతుంది అనమాట తోలు ఎక్కడ వచ్చేస్తుందా అని చెప్పేసి. జాదా గరమే అంట, నేను బహుత్ గరమే అని అనుకున్నా. ఏంటో అసలు హిందీ నాకు అసలు సరిగా రాదు, ఏదో మాట్లాడాలని ప్రయత్నాలు చేసేస్తాను. చూడండి, నేను టెంపరేచర్ సెట్ అయిన తర్వాత ఈ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఒక 10 minutes ఈ కలర్స్ చూసి నాకు భయం వేసింది. లోపల ఒక మూమెంట్ జరుగుతుంది అనమాట వాటర్ది. దానివల్ల కొంచెం ఏమంటాం స్కిన్ రిమూవ్ అవ్వడానికి ఉంటుంది వీలుగా. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మంచిగా డెడ్ స్కిన్ అంతా కూడా తీసేస్తారు. చూడండి పింపుల్స్ కూడా ఎలా అవుతున్నాయో అసలు. ఏంటో ఈ హీట్ బాడీ నాకు అసలు అర్థం అవ్వట్లేదు, నాది చిరాకు వస్తుంది. ఇంకా మొత్తం పార్లర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి. సో అక్క ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. సో తను ఒకటేదో ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నాకు మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తుంది. తను క్లియర్ చేసేప్పుడు నాకే చిరాకు అనిపించింది, ఏంటి ఇంత గలీజ్గున్నాయి నాకు కాలు అని చెప్పేసి. బట్ తను చాలా ఓపిక్గా క్లీన్ చేసింది. ఇప్పుడు దీని నుంచి అది తను పట్టుకున్న స్పాచ్లో వెనకకి తిప్పగానే అసలు నాకు చాలా భయం వేస్తుంది అసలుకి. అండ్ తను కూడా అంటుంది ఆ బహుత్ సెన్సిటివ్ అని చెప్పేసి. ఎందుకో నాకు అసలు భయం, ఎవరైనా ఏదైనా క్లీన్ చేస్తున్నారు నెయిల్స్కి అని అంటే. నొప్పిగా లేదు, బట్ ఎందుకో తను తీస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అది ఆబ్జెక్ట్ కొంచెం షార్ప్గా ఉంది. బట్ తను చాలా కేర్ఫుల్గా తీసిందనమాట, ఫాతిమా అని చెప్పేసి. అసలు మొత్తం అంతా ఇంచు కూడా చూసుకుంటూ మొత్తం క్లీన్ చేసింది. మొత్తం నా నెయిల్స్ అన్నీ కూడా అసలు నేనే షాక్ అయిపోయాను లాస్ట్కి చూసుకొని. ఏంటి ఇలా ఉంటాయా నా కాలు అని చెప్పేసి. అంత దరిద్రంగా ఉన్నాయి అనమాట నేను అప్పుడు పార్లర్కి వెళ్ళిన టైంకి. రియల్లీ అసలు ఇంకా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇంకా మొత్తం నా నెయిల్స్ అన్నీ కూడా షేప్ చేయడము అలా చేస్తుంది. సో చాలా ఓపిక్గా కూర్చోవాలి మనం కూడా, వాళ్ళు కూడా చాలా ఓపిక్గా అన్నీ చేస్తారు. సో ఇది నాకు ఫస్ట్ టైం ఇక్కడ సలూన్లోకి వచ్చి చేయించుకోవడం. అసలు ఇంట్లో పెళ్ళైన కొత్తలో చేయించుకున్నాను ఒకసారి అంతే, అది కూడా ఇంటికి వచ్చి చేశారు వాళ్ళు. సో ఇది మనకు తెలుసు కదా, యూజువల్లీ షేపర్ మనం షేప్ చేసుకుంటాం నెయిల్స్. సో చూడండి అసలు స్కిన్ అంతా కూడా ఎలా వచ్చేసిందో. సో ఇంకా నన్ను డిప్ చేయమని చెప్తుంది. ఇంకా నాకు సేమ్ ప్రొసీజర్ నెక్స్ట్ కాలకు కూడా రిపీట్ చేసింది. నెయిల్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కట్టర్తోని కూడా తీసిందనమాట. సో నేను ఇది బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు రియల్గా 3-4 months నుంచి నేను అసలు ఎన్ని క్రీమ్స్ వాడానో అస్సలు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది, నాకు నడవనివ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఒకసారి పెడిక్యూర్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. సో నాకు బాగా అసలు ఇంత కేర్ మనం ఎక్కడ తీసుకుంటాం ఇంట్లో, మన పనులకు మనకి అసలు కుదరదు. సో నాకు ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి 600 పడింది. పర్లేదు, కొంచెం న్యాచురల్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. లేకపోతే బయట అయితే ఇంకా 450 అలా తీసుకుంటున్నారు. సో ఇది అంటే నాకు అసలు చాలా భయం. అసలు దీంతో తీస్తుంటే నేను అసలు చాలా భయపడ్డాను. చూడండి అసలు డెడ్ స్కిన్ ఎంత అలా ఉండిపోయిందో. ఇంకా తను తీస్తుంది అనమాట స్లోగా. నాకు భయపడొద్దు అని చెప్తుంది. నాకు అది చూడగానే ఇంకా భయం వేసేస్తుంది అనమాట. దడొచ్చేస్తుందని చూసి, ఎక్కడ నా స్కిన్ కట్ అయిపోతుందో అని భయం వేసేసి. సో ఇంకా కొంచెం ఓపిక్గా కూర్చొని తీపిచ్చుకున్నాను అదంతా కూడా క్లీన్గా. సో నాకు చెప్పింది అనమాట 1 timeలో నాకు పోవు, 2 times అయినా ఖచ్చితంగా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్ కూడా ఒకసారి అని చెప్పేసి. సో ఓకే అని చెప్పాను.
ఇంకా మెయిన్ మన రిక్వైర్మెంట్ చెప్పాలన్నమాట, మనం దేనికి వెళ్ళాం పెడిక్యూర్. సో ఇంకా కొంచెం వైప్ చేసేసి నాకు డిప్ చేయమని చెప్పింది కదా ఇందాక, సో నాకు కాలు అక్కడ పెట్టుకోమని చెప్పింది. సో ఇప్పుడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ తీసింది. ఇంకా దీంతో అసలు నాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ అంటే ఇదే, నా డెడ్ స్కిన్ దీంతో తీస్తుంటే అసలు రియల్లీ నాకు ఎంత బాగా అనిపించిందో అసలుకి. అది ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది. అసలు అంత రిలాక్సింగ్ అనిపించింది. అసలు మొత్తం ఆ హీల్ దగ్గర అయితే నాకు చాలా ఉంది, అసలు నాకే గలీజ్ అనిపించింది అనమాట. కానీ తను ఓపిక్గా చాలా తీసిందనమాట నాకు క్రాక్డ్ హీల్స్ అసలుకి మొత్తం. సో తను ఇంకా ఇలా ఇంకా తీస్తూ ఉంది. అసలు మొత్తం ఆ టవల్ మీద కూడా అంత ఎంత చండాలంగా స్కిన్ అంతా పడుతుందో, అసలు చాలా ఖరాబ్ అయిపోయింది అసలు నా కాలు. 4 months నుంచి ఆ క్రీమ్ ఈ క్రీమ్ యూజ్ చేసి ఇంట్లో తగ్గిపోతుంది అనే ఒపీనియన్తో నేను కూర్చున్నాను. అస్సలు తగ్గలేదు. ఇంకా తను కూడా చెప్తుందనమాట, అసలు బహుత్ మేడం మీకన్నా ఎక్కువగా కూడా ఇంకా చాలా మంది వస్తారు అనేసి కూడా చెప్పింది. అమ్మో అసలు రియల్ నాకు ఇది పెయిన్ అవుతుంది కాబట్టి ఇంకా చేయించుకోక తప్పదు అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా చేయించేసుకున్నాను. అసలు బాడీ హీట్ వల్ల ఎక్కువ అవుతుందని కూడా తను చెప్పింది నాకు. చూడండి ఇంకా నాకు తీసిందంతా కూడా తన కింద కొడుతుందనమాట. ఇంక ఇలా కాదని ఇంకా నా తన కాలు మీద పెట్టుకొని ఇంకా అలా చేస్తుంటే నాకు అసలు ఎంత రిలాక్సింగ్ అనిపించింది తెలుసు. ఆ స్కిన్ అంతా తీసేస్తుంటే అస్సలు పెయిన్ అనేదే ఉండదు. మొత్తం మన డెడ్ స్కిన్ ఒక్కటే పోతుంది అంతే దీంట్లో. చూడండి ఎంత ఇలా పడుతుందో అసలు. సో తను ఇంకా చేస్తూనే ఉంది, అసలు వస్తూనే ఉంది. టవల్ అంతా చూడండి ఎలా అయిపోయిందో అసలు. రియల్గా అసలు నాకు ఎంత సాఫ్ట్ చేసేసింది తెలుసా తన కాలు అయితే. బట్ నాకేమైందంటే అక్కడ అంతా ఏరియా మొత్తం కూడా చాలా అసలు అయిపోయి హార్డ్ అయిపోయి పగిలిపోయి చాలా చిరాగ్గా అయిపోయింది. డెడ్ స్కిన్ అంతా అక్కడే ఉండిపోయింది నాకు అసలుకి. ఇంకా పగుళ్ళు కూడా అసలు డీప్ కట్స్ అనమాట. వేరే వాళ్ళకైతే నాకు సర్జరీస్ అవ్వడం వల్ల ముందు నాకు అంత బ్లడ్ రాలేదు, బట్ అంత కట్ అయిన వాళ్ళకైతే చాలా బ్లడ్ వస్తుందని చెప్పింది తను నాకు. బట్ నాకు అసలు బ్లడ్ రాలేదు. ఇప్పుడు ఇంకా నేను ఏదైతే చూసి భయపడతానో దాన్నే తీసి ఇంకా మొత్తం స్కిన్ కూడా రిమూవ్ చేస్తుంది కొన్ని చోట్ల. సో బై దట్ స్కిన్ అంతా కూడా వచ్చేసి ఎట్లా ఉంది చూడండి, మొత్తం అంతా హార్డ్ అయిపోయింది స్కిన్. నాది కాలది తెలియదు అసలు ఎందుకో తెలియదు, బట్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. సో దిస్ వాజ్ అ సొల్యూషన్ అని చెప్పేసి అసలు నేను నిజంగా 600 పెట్టి స్పా బుక్ చేసుకున్నందుకు రియల్లీ నాకు చాలా రిలాక్సింగ్ అనిపించింది అసలుకి. ఇంకొకసారి కూడా మళ్ళీ రావాలనిపించింది, బట్ ఆ ఇన్స్ట్రుమెంట్ బ్యాన్ చేస్తే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది అసలు దీంతో ఇంకా మొత్తం ఏదైతే తీసిందో అదంతా కూడా మొత్తం సాఫ్ట్ చేస్తుంది అనమాట తను. రియల్లీ అసలు ఆ 20 minutes నాకు నిజంగా చాలా బెస్ట్ అనిపించింది అసలుకి. ట్రీట్మెంట్ చేయించుకోవడము, ఈ క్రాక్డ్ హీల్స్ ఉన్న వాళ్ళు చేయించుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసింది అనమాట తను. స్క్రబ్ చేయడము ఇవన్నీ ఎక్సెట్రా ఉంటాయి కదా, సో అన్నీ కూడా తను స్టార్ట్ చేసింది. నాకు అసలు నిజంగా ఎంత సుకూన్ అనిపించింది అంటే, వెనకాల మసాజర్ చైర్లో కూర్చోపెట్టారని చెప్పాను కదా, సో బ్యాక్ మసాజ్ కూడా అవుతుంది. రియల్లీ స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది నాకు అసలుకి. నిజంగా పోయాయి 600. అసలు చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపించింది నిజంగా. నేను అసలు 4 months నుంచి పోస్ట్పోన్ ఎందుకు చేసుకుంటూ వచ్చానా అని అనిపించింది అసలు. నేను ఇక్కడికి వచ్చాక రియల్లీ ముందే వచ్చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అండ్ ఆల్సో మంచిగా స్క్రబ్ చేస్తూ మంచిగా ఫుడ్ మసాజ్ కూడా ఇచ్చింది తను నాకు చాలా స్ట్రాంగ్గా అసలుకి. కొన్ని పాయింట్స్లో అసలు మనం చాలా లో అయిపోతాము. లో ఎందుకు అవుతామంటే ఏదో మనల్ని ఎవరో ఏదో అనడం వల్ల దేనివల్ల కాదు. ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ, ఎవరు తీసుకునే స్ట్రెస్ వాళ్ళు తీసుకుంటాము. పేరెంట్స్గా మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ కూడా చాలా ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఇలా టైం ఇచ్చుకుంటే ఆ స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మంచిగా ఉంటుంది అనే హోప్తో మనం ముందుకు వెళ్ళిపోతుంటే మన డేస్ కూడా చాలా బాగుంటాయి. ఏదో మనకి జరిగిందని అక్కడే కూర్చుని ఏడవడం వల్ల ఏది ఉపయోగం ఉండదని నాకు చాలా అర్థమైంది. 2024 అసలు నేను వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట అసలుకి 24 అసలు. సో 2025 చాలా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇలా నా మీద నేను సెల్ఫ్ కేర్ తీసుకోవడమే కాకుండా మీకు ఎందుకో చూపిస్తున్నాను అంటే, మీరు కూడా ఇలా ఎవరైనా నా లాగా క్రాక్డ్ హీల్స్తో బాధపడుతుంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. సో మీరు టైం తీసుకోవడం వల్ల మీరు కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు అని చెప్పేసి అనుకున్నాను నేను.
అందుకే మీకు ఇది షేర్ చేశాను. నెక్స్ట్ నేను అసలు హెయిర్ కట్కి వెళ్ళాలనుకుంటున్నాను. హెయిర్ కట్ చేసినప్పుడు కూడా నేను మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. అసలు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందా నో ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అంటే 2024 ఫెబ్లో చేయించుకున్నాను. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది నేను హెయిర్ కట్ కూడా చేయించుకొని. సో హెయిర్ కూడా కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. తనకే చెప్పాను అనమాట, నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు లాంగ్ హెయిర్ ఇలానే ఉండాలి, బట్ మంచిగా ఏదైనా స్టైల్గా చేయండి అని చెప్పేసి. సరే అపాయింట్మెంట్ తీసుకొని రామని చెప్పింది తను. సో ఇంకా బోత్ కాళ్ళకు కూడా స్క్రబ్ చేయడము, ప్యాక్స్ చేయడము అవన్నీ కూడా చేసింది. అండ్ రియల్లీ చెప్పాలంటే తను నా కాళ్ళకి మసాజ్ కూడా చేసింది. అసలు చాలా బాగా అనిపించింది. సో వీళ్ళకి కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయంట రీచ్ అవ్వడానికి. సో కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తే మళ్ళీ కస్టమర్ వస్తారు అనే కూడా తనకి చెప్పింది అనమాట. ఇంకా జెంటిల్గా లిక్విడ్ లాంటి క్రీమ్ ఏదో నాకు అప్లై చేసింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ వేయాలని కూడా చెప్పింది. సో మీన్ వైల్ నాకు ఫుడ్కి మసాజ్ చేస్తా అని కూడా చెప్పేసింది. సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. నేను బుక్ చేసుకునే 600 సెక్షన్ వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది పెయిడ్ అయితే కాదు, నేను నా ఓన్ మనీతో వెళ్ళాను అనమాట చేయించుకోవాలి. అండ్ ఆల్సో అందరికీ చూపించాలి అని చెప్పేసి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ సలూన్స్లో అండ్ పార్లర్స్లో అని చెప్పేసి. నా వెనకాల చూడండి హైడ్రా ఫేషియల్ది మాస్క్ అనుకుంటా ఎలా ఉందో. ద వర్త్ పార్ట్ ఏంటి, బ్యూటిఫుల్ పార్టీ ఈ పెడిక్యూర్లో అంటే వీళ్ళు చేసే మసాజ్ అసలు చాలా రిలాక్సింగ్ పాయింట్స్ మీద వాళ్ళు మసాజ్ చేస్తారు అసలు కాళ్ళకి. రియల్లీ అసలు వండర్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ తను నాకు మాయిశ్చరైజర్ ఇచ్చింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోమని చెప్పేసి. ఓకే అండి, ఇంకా నాకు ప్యాక్ వేసి కూర్చోబెట్టింది. ఒక 20 minutes కూర్చోమన్నది. మంచిగా మసాజర్ ఏమో వెనకాల మసాజ్ చేస్తూ ఉంది. అండ్ నాకు రియల్లీ వండర్ఫుల్ ఫీలింగ్ అని చెప్తాను నేను ఇది వచ్చేసి. సో మళ్ళీ ఇంకొక సెట్టింగ్కి కూడా రావాలి. సో తను నేను నెయిల్ పాలిష్ వేసుకుంటావా అంటే నేను వేసుకోను అని చెప్పాను. ఎందుకంటే నేను ఇంత క్లియర్గా నా నెయిల్స్ చూసి చాలా రోజులు అయింది. సో అందుకని చెప్పేసి నాకు వేయకండి అని చెప్పాను నెయిల్ పాలిష్. లైఫ్లో కొన్నిసార్లు చాలా చిరాకు వచ్చేస్తుంది కదా, నాకు కూడా అంతే చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. సో బెస్ట్ ఇట్లా కొన్ని ట్రీట్మెంట్స్కి వస్తే బెస్ట్ అనేసి నేను అనుకుంటున్నా. అయిపోయింది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. తను వాష్ చేసేస్తుంది కూడా. సో మనం ఎంత పేషెన్స్గా కూర్చుంటామో వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి అసలు చేయడానికి కూడా. అసలు ఇంత టైం 30 minutes 35 minutes అవుతుంది. తను ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నప్పుడే చెప్పింది కానీ మినిమం 40 minutes అవుతుంది అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా ఇలా బుక్ చేసుకున్నప్పుడు సెక్షన్ మీరు ముందే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రాక్డ్ హీల్స్ గురించి వెళ్తే, కాళ్ళ పగుళ్ళ గురించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తే మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు మనకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అండ్ కాస్ట్ కూడా నాకు వర్త్ అనిపించింది. నా కాళ్ళు చూడండి అసలుకి ఎలా అయింది, అసలు నావే నా ఈ కాళ్ళు అన్నట్టు అయ్యాయి. అసలుకి ఎంత మ్యాచ్ అయ్యాయి తెలుసా వైట్, లేకపోతే అసలు చాలా బ్లాక్ ఉంటుండే అసలు కాలు. ఏదో పనికి వెళ్తే కూడా అంత గలీజ్ అవ్వవు, అంత గలీజ్ అయిపోయి ఉండే నా పాయింట్లో. నా కాలు అయితే చూడండి ఎంత బాగా అయ్యాయో. సో ఇదంతా బయట అనమాట లాన్లో. సో ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంటికి. ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి రియల్లీ బెస్ట్ సర్వీస్ అని చెప్తాను న్యాచురల్స్లో పెడిక్యూర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్.